రాష్ట్రంలో ఎర్రచందనం అక్రమ రవాణాను నిర్మూలించే లక్ష్యంతో అటవీ శాఖ పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. డ్రోన్ పరిజ్ఞానం, అత్యాధునిక సాంకేతికత వినియోగించుకుంటూ నిఘా పటిష్టం చేయాలని మంగళగిరి క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షలో సూచించారు. గత 2 ఏళ్లలో ఎర్రచందనం అక్రమ రవాణాపై 506 కేసులు నమోదు చేసి 1239 మందిని అరెస్టు చేశామని అధికారులు వివరించారు. నిందితుల నుంచి 372 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 12 మంది ప్రధాన స్మగ్లర్లపై పీడీ చట్టం కింద చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. గుజరాత్, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో అక్రమంగా నిల్వ చేసిన ఎర్రచందనాన్ని గుర్తించి ఆయా రాష్ట్రాల పోలీస్, అటవీ శాఖల సమన్వయంతో ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించామన్నారు. 35.6 మెట్రిక్ టన్నుల ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వివరించారు. గతంలో ఇటువంటి అంతర్రాష్ట్ర ఆపరేషన్లు నిర్వహించలేదన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా కేసుల్లో 3% లోపే శిక్షలు పడేవని, ఇప్పుడు 95% కేసుల్లో నిందితులకు కోర్టులు శిక్షలు విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు మాత్రమే ప్రత్యేకమైన ఎర్రచందనం కాపాడుకోవడం మనందరి బాధ్యత అని పవన్ పేర్కొన్నారు. స్మగ్లింగ్ ముఠాల వెనుక ఉన్న కీలక వ్యక్తులు, ఫైనాన్షియర్స్ పైన దృష్టి సారించాలన్నారు. దేశంలో ఎక్కడ ఎర్రచందనం అక్రమ నిల్వలు ఉన్నా ఆయా రాష్ట్రాల అధికారులతో సమన్వయం చేసుకుని వాటిని స్వాధీనం చేసుకోవాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు.